నీళ్ల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు బీజేపీ నేతలు. తెలంగాణకు నీళ్ల అన్యాయం చేసిన మొదటి దోషి కాంగ్రెసే అని ఆరోపించారు. కృష్ణా నీళ్లను కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టాడని ఫైర్ అయ్యారు. ఇక అసెంబ్లీని నడపడంలో అధికార పార్టీ విఫలమైందన్నారు కమలం పార్టీ నేతలు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి కృష్ణా జలాలను కాంగ్రెస్ బీఆర్ఎస్ తాకట్టు పెట్టాయని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నీళ్ల పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలవి పొలిటికల్ డ్రామాలన్నారు. నీళ్ల కోసం కాంగ్రెస్ ఎన్నడైనా ఉద్యమాలు చేసిందా అని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణకు నీళ్ల అన్యాయం చేసిన మొట్టమొదటి దోషి కాంగ్రెసే అన్నారు బండి సంజయ్. 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకున్నామో కేసీఆర్ దగ్గర ఇప్పటి సమాధానం లేదు. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు ఇప్పుడు అన్యాయం చేయలేదా? అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. మార్చిలోగా వరంగల్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు తాము టెక్స్టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని చెప్పారు. భూములు అమ్ముతూ ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని ఫైర్ అయ్యారు రామచంద్రరావు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా కొన్ని వేల కోట్లతోని అది ఇక్కడ పెట్టి వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన కోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోచ్ ఫ్యాక్టరీలు మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే పథకాలు గానే అవి మాత్రమే ఈ రోజు ప్రజలకు చేరుతుంది. కవిత కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావు. కవిత పార్టీ పెడితే ఒరిగేదేమీ లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలపై బీజేపీ నేతలతో చర్చించారు రఘునందన్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏ మేలు జరగలేదన్నారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది, టీఆర్ఎస్ లోకి వెళ్ళి బయటకు వస్తుందని చెప్పినారు. రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. సో ఆ దిశగానే కవిత అడుగులు పడతా ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటికే రిజిస్టర్ అయినటువంటి పొలిటికల్ పార్టీలు సుమారు 6201 పొలిటికల్ పార్టీ ఉంది. చెల్లి ఇంకో పార్టీ పెడితే స్వాగతిస్తుంది. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వీపీజీ, రామ్జీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కాంగ్రెస్ కంటే 3 నరేంద్ర మోదీ 11 ఏళ్లలో ఖర్చు చేశారని అన్నారు ఏలేటి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే కనీసం నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి ఐఎన్సీ ముఖ్యమంత్రిగా తెలంగాణకు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చరిత్రను గుర్తు చేసుకుని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేతలు. బీజేపీని బ్రిటిష్ పార్టీ అని సంబోధించడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ గా మార్చారని విమర్శించారు.